ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనం. యు షల్ నాట్ bear false witness against your neighbor. ఎక్సోడస్ చాప్టర్ 20 వర్సెస్ 17. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ తెలియచేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడండి. 10 ఆజ్ఞలలో దేవుడు మనకు తెలియచేస్తున్న మాట, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదని దేవుడు దినవాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితోనూ తెలియచేస్తున్నాడండి. చూడండి, మనుషులైనటువంటి వారు స్వార్థపరులు అయినప్పటికీ కూడా వారి యొక్క పరిస్థితులను బట్టి అనేక సార్లు ఇరుగు పొరుగు వారి ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యములను మోపటం, వారిని హింసించడం, వారిని అవమానించడం వంటి వారు చేస్తూ ఉంటారు. వాటి వలన వచ్చే ప్రతిఫలం ఏముండదండి. ఎందుకంటే దేవుడు తీర్పు దినమున లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు. తప్పకుండా రేపు మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే అబద్ధ సాక్ష్యములు ఎవరి మీద మనం పలుకకూడదు. దేవుడు ఈ ఆజ్ఞ మనందరితో తెలియచేస్తున్నాడండి. దేవుడిచ్చు ఆజ్ఞను మనం పాటిస్తే దేవుడు తప్పకుండా మరి మన జీవితాలలో ఎదురవుతున్న సమస్యలను, మన జీవితాలలో ఎదురవుతున్న ఆ యొక్క ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించగలడు. మనకు వాటన్నిటి మీద విజయాన్ని చేకూరుస్తాడు. మోషే జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అద్భుతమైన కార్యములను జరిగించాడండి. తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క చిత్తానుసారంగా ఏ రీతిగా అయితే దేవుని ఆజ్ఞానుసారంగా మోషే ఏ రీతిగా జీవించాడో అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండే జీవితం మనతో పాటు దేవునిని అనునిత్యం సేవించే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నారండి. అయితే ఎవరి మీద మనలను అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఉన్నారని ఎవరు నింద మోపకూడదు. మనం నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను మన కుటుంబ పరిస్థితులను బట్టి మనం తగ్గించుకొని జీవిస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కనుక దేవుడిచ్చు ఆజ్ఞను ఎవరు దాటకుండా దేవుని ఆజ్ఞను అనుసారమును బట్టి స్థిరమైన విశ్వాసంతో తమను తాము తగ్గించుకొని జీవిస్తారు. దేవుడు వారిని తప్పకుండా హెచ్చిస్తాడండి. ప్రతి నిందకు దేవుడు నిన్ను రెట్టింపు ఘనతగా నిన్ను నియమించగలడు. కనుక దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నీవిచ్చినటువంటి ఆజ్ఞలలో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదని మాతో మాట్లాడి ఉన్నావు. అవును ప్రభు, ఈ లోకంలో మనుషులైనటువంటి వారు అబద్ధ సాక్ష్యములు ఇరుగు పొరుగు వారి మీద చెప్పుకునే ఉంటారు. కానీ ప్రభు, వాటన్నిటిని బట్టి వారికి వచ్చు ప్రతిఫలం నష్టమే. కానీ ప్రభు, వారి జీవితాలలో నాయన మారు మనసుని దయచేయండి. దేవ, నిన్ను ఎరిగి మోషే ఏ రీతిగా నీ ఆజ్ఞానుసారంగా జీవించాడో అట్టి ఆజ్ఞను మేము కూడా కలిగి జీవించాలి ప్రభు. అట్టి మనసు, మంచి బుద్ధి, జ్ఞానము దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.